ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రైతులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే ధాన్యం కొనుగోలును చేపట్టకపోతే అన్నదాతల తరపున పోరుబాట పడతామని హెచ్చరించారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించిన మహిపాల్ రెడ్డి పేరుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. లాస్ట్ స్టార్ట్ కాలేదు, ఇష్నా శివానగర్ కాలేదు, సొలక్పల్లి కాలేదు, ఇంకా పెట్టండి ఇలా చిన్నారంలో కొన్ని గ్రామాలు, అలాగే గుమ్మడిదాలలో కొన్ని గ్రామాలు మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడి బతికే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని గిట 6 నెలలు కష్టపడి ఒడ్డు కటింగ్ చేసిన తర్వాత కొనకపోవడం, సంచులు ఇవ్వకపోవడం, హమాలీలను లారీలను పంపకపోవడం ఇది బాధాకరం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవాళ రోని కార్తె మొదలైంది. మళ్ళీ వర్షాకాలము తుకాలు పోసుకునే రోజులు వచ్చినాయి. ఇప్పటి వరకు 10 రోజులు 15 రోజులే కటింగ్ చేసి ఇప్పటి వరకు కొనడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంబడే స్పందించి రైతులు నష్టపోకుండా పూర్తి స్థాయిలో ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు మొత్తం కొనుగోలు చేసి తూకం చేసి వాళ్ళకి డబ్బులు వెంటనే వారి అకౌంట్లో వేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.